అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక స్టాక్ విలువను అంచనా వేయడంలో కేవలం పీఈ రేషియోని మాత్రమే కాకుండా దానికంటే ఒక అడుగు ముందుకేసి ఒక పవర్ఫుల్ టూల్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ఒక స్టాక్ పీఈ రేషియో ఎక్కువగా ఉందంటే చాలు చాలామంది అది ఓవర్ ప్రైస్డ్ అంటే ఖరీదైనది అని అనుకుంటారు. కానీ నిజంగా అదే వాస్తవమా? ఎప్పుడూ అదే నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ఒక్క పీఈ రేషియోని పట్టుకుని మనం ఏ నిర్ణయానికి రాలేం. అసలు ఈ పీఈలోనే రెండు రకాలున్నాయి. ఒకటి ట్రేలింగ్ పీఈ. ఇది గత 12 నెలల ఆదాయాల్ని తీసుకుంటుంది. సో ఇది ఖచ్చితమైనదే, కానీ అది జరిగిపోయిన కథ కదా, అంటే కంపెనీ గతాన్ని మాత్రమే చూపిస్తుంది. రెండోది ఫార్వర్డ్ పీఈ. ఇది రాబోయే ఆదాయాల అంచనాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది భవిష్యత్తును చూపిస్తుందన్నమాట. కానీ అంచనాలెప్పుడూ అంచనాలే, అవి తప్పు కావచ్చు. చూశారా, ఒకటేమో గతాన్ని చూపిస్తుంది, ఇంకొకటేమో గ్యారంటీ లేని భవిష్యత్తు మీద ఆధారపడుతుంది. సో ఇక్కడే పీఈ రేషియోలో ఉన్న అసలైన సమస్య బయటపడుతుంది. అదేంటంటే అది గ్రోత్ని అంటే వృద్ధిని అస్సలు పట్టించుకోదు. ఒక కంపెనీ పీఈ ఎక్కువగా ఉన్నా అది చాలా వేగంగా ఎదుగుతూ ఉండొచ్చు, కానీ ఆ గ్రోత్ స్టోరీ అనేది పీఈ రేషియోలో మనకు కనిపించదు. అయితే ఈ సమస్యకు ఒక సొల్యూషన్ ఉంది. దాన్ని పరిష్కరించడానికే మన ముందుకొచ్చింది ప్రైస్ టు ఎర్నింగ్స్ టు గ్రోత్ రేషియో. సింపుల్గా చెప్పాలంటే పీఈజీ రేషియో. ఇదేం చేస్తుందంటే పీ/ఈ రేషియోకి వృద్ధిని జోడిస్తుంది. అసలు ఈ పెగ్ రేషియో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక స్టాక్ ధరను కేవలం దాని సంపాదనతోనే కాదు, దాని భవిష్యత్ వృద్ధి సామర్థ్యంతో కూడా లింక్ చేస్తుంది. అంటే ప్రెజెంట్తో పాటు ఫ్యూచర్ని కూడా లెక్కలోకి తీసుకుంటుందన్నమాట. ఇది కంప్లీట్ పిక్చర్ ఇస్తుంది. దీని ఫార్ములా అయితే మరీ సింపుల్. పీ/ఈ రేషియోని తీసుకుని దాన్ని కంపెనీ వార్షిక ఈపీఎస్ గ్రోత్ రేట్ శాతంతో భాగించాలి. అంతే. ఈ చిన్న ఫార్ములా వాల్యుయేషన్ని గ్రోత్తో డైరెక్ట్గా కనెక్ట్ చేస్తుంది. సరే, థియరీ చాలా అయింది కదా, ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలో చూద్దాం. అసలు ఈ రేషియోని ఎలా లెక్కించాలి, వచ్చిన నెంబర్ని ఎలా అర్థం చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. చూడండి, ఇది చాలా సింపుల్. ఒక 3 స్టెప్పుల్లో అయిపోతుంది. స్టెప్ 1, పీఈ రేషియో కనుక్కోవాలి. ఉదాహరణకి ఒక స్టాక్ ధర $100, దాని ఎర్నింగ్స్ పర్ షేర్ $5 అనుకుందాం. అప్పుడు పీఈ రేషియో 20 అవుతుంది. స్టెప్ 2, గ్రోత్ రేట్ ఎంతుందో చూడాలి. మన ఎగ్జాంపుల్లో కంపెనీ వార్షిక వృద్ధి రేటు 25% అనుకుందాం. ఇక ఫైనల్ స్టెప్, పీఈ రేషియో 20ని గ్రోత్ రేట్ 25తో డివైడ్ చేయాలి. అప్పుడు మనకొచ్చే నంబర్ 0.8. చూడ్డానికిది చిన్న నంబరే కావచ్చు, కానీ ఇది చాలా పెద్ద కథ చెబుతుంది. ఓకే, 0.8 అనొచ్చింది. ఇంతకీ దీని అర్థమేంటి? ఈ నంబర్ మంచిదా, చెడ్డదా, లేక పర్లేదా? దీన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఫేమస్ ఇన్వెస్టర్ పీటర్ లించ్ పాపులర్ చేసిన రూల్ ఆఫ్ 1 మనకు ఉపయోగపడుతుంది. జనరల్గా ఒక స్టాక్ పీఈజీ రేషియో 1 కన్నా తక్కువుంటే ఆ స్టాక్ అండర్ వాల్యూడ్ అని, అంటే దాని గ్రోత్కి తగ్గ ప్రైస్లో లేదని అర్థం చేసుకోవచ్చు. సుమారుగా 1 ఉంటే ఫేర్గా వాల్యూ చేయబడింది అని. అదే 1 కన్నా ఎక్కువుంటే స్టాక్ దాని గ్రోత్తో పోలిస్తే కొంచెం కాస్ట్లీగా, అంటే ఓవర్ వాల్యూడ్గా ఉండొచ్చని ఒక అంచనాకి రావచ్చు. కానీ ఆగండి, ఈ రూల్ని గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. రియల్ వరల్డ్లో ఈ నంబర్స్ని అర్థం చేసుకోవాలంటే కాంటెక్స్ట్ అంటే సందర్భం చాలా ముఖ్యం. దాని గురించి ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. ఒక పెగ్ రేషియో మంచిదా కాదా అనేది అది ఏ ఇండస్ట్రీకి చెందింది అనే దానిమీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు బ్రాడ్కాస్టింగ్ ఇండస్ట్రీ యావరేజ్ పెగ్ 0.12 మాత్రమే. అదే ప్యాకేజ్డ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ యావరేజ్ చూడండి, ఏకంగా 15.81. సో ఒక స్టాక్ పెగ్ని ఎప్పుడు కూడా అదే ఇండస్ట్రీలో ఉన్న వేరే కంపెనీలతో పోల్చి చూడాలి. అప్పుడే మనకు కరెక్ట్ పిక్చర్ వస్తుంది. పెగ్ రేషియో ఎంత పవర్ఫుల్ టూల్ అయినా దీనికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. వాటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే ఇది మనల్ని తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. ఇందులో ముఖ్యంగా 4 పాయింట్లున్నాయి. 1, ఇది భవిష్యత్తు అంచనాల మీద ఆధారపడుతుంది, ఆ అంచనాలు ఎప్పుడైనా తప్పు కావచ్చు. 2, ఇది కంపెనీ మేనేజ్మెంట్ ఎంత స్ట్రాంగ్, బ్రాండ్ వాల్యూ ఏంటి, అప్పులెంతున్నాయి, ఇలాంటి క్వాలిటీ విషయాల్ని పట్టించుకోదు. 3, చాలా పెద్ద మెచ్యూర్ కంపెనీలుంటాయి కదా, అవి నెమ్మదిగా స్థిరంగా ఎదుగుతాయి. వాటికి రేషియో వాడితే అవి ఓవర్ వాల్యూడ్గా కనిపించొచ్చు. ఇక 4, ఎయిర్లైన్స్ లేదా మైనింగ్ లాంటి కొన్ని ఇండస్ట్రీస్లో లాభాలు చాలా అస్థిరంగా ఉంటాయి.
అలాంటి వాటికి ఇదంతగా సెట్ అవ్వదు. ఇది చాలా మందికి వచ్చే కామన్ డౌట్. ఒకవేళ పీఈజీ రేషియో నెగటివ్గా వస్తే దాని అర్థమేంటి? అది మంచిదా చెడ్డదా? నెగటివ్ పీఈజీ వచ్చిందంటే అది దాదాపుగా ఒక రెడ్ ఫ్లాగే అని అనుకోవాలి. దీనికి రెండే కారణాలుంటాయి. ఒకటి, కంపెనీ ప్రస్తుతం నష్టాల్లో నడుస్తుంది. లేదా 2, దాని లాభాలు భవిష్యత్తులో తగ్గిపోతాయని అంచనా వేస్తున్నారు. ఈ రెండు కూడా ఇన్వెస్టర్స్కి మంచి సంకేతాలు కాదు. ఇక్కడో చిన్న మ్యాథ్స్ ట్రిక్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఒక కంపెనీ నష్టాల్లో ఉండి, అంటే నెగటివ్ పీఈ, దాని నష్టాలు ఇంకా పెరుగుతాయని అంచనా ఉంటే, అంటే నెగటివ్ గ్రోత్, మ్యాథ్స్ ప్రకారం మైనస్ బై మైనస్ ప్లస్ అవుతుంది కదా. సో మనకు పాజిటివ్ పీఈజీ వస్తుంది. కానీ ఇది మనల్ని పూర్తిగా తప్పుదారి పట్టిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ పీఈజీ నంబర్ని అస్సలు పట్టించుకోకూడదు, దాన్ని పక్కన పెట్టేయాలి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే పీఈజీ రేషియోని ఒక్కదాన్నే చూసి నిర్ణయం తీసుకోకూడదు. దీన్ని మన ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ టూల్ కిట్లో ఒక భాగంగా మాత్రమే వాడాలి. ఇంకో విషయం, పేగ్ రేషియో అనేది వేరువేరు కంపెనీలని ఒకదానితో ఒకటి పోల్చడానికి ఒక అద్భుతమైన సాధనం. అంతేకాని మొత్తం మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు పడిపోతుంది అని చెప్పడానికి ఇది పనికిరాదు. సిఎఫ్ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ల రీసెర్చ్ ప్రకారం కూడా S&P 500 లాంటి పెద్ద ఇండెక్స్ల పేగ్ రేషియో 1 కన్నా తక్కువ ఉండటం అనేది చరిత్రలో చాలా అరుదుగా జరిగింది. కేడెన్స్ క్యాపిటల్కి చెందిన కార్ల్ సీగ్లింగ్ తన అనుభవాన్ని చాలా బాగా చెప్పారు. ఆయనేమన్నారంటే, నా కెరీర్ మొదట్లో కేవలం P/E తక్కువగా ఉన్న చౌక స్టాక్స్ కోసం వెతికేవాడని. కానీ ఒక స్టాక్ చౌకగా ఉందని, దాని ధర ఇంకా పడదని గ్యారంటీ లేదని త్వరలోనే తెలుసుకున్నాను. ముఖ్యంగా ఆ కంపెనీకి అసలు గ్రోత్ లేనప్పుడు, లేదా నెగటివ్ గ్రోత్లో ఉన్నప్పుడు. చూసారా, గ్రోత్ ఎంత ముఖ్యమో ఆయన మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, పెగ్ రేషియో అనేది ఏదో మ్యాజిక్ నంబర్ కాదు. దాన్ని చూసి ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలో గుడ్డిగా నిర్ణయించలేము. కానీ ఒక స్టాక్ విలువను కేవలం దాని ప్రస్తుత సంపాదనతో కాకుండా దాని భవిష్యత్తు గ్రోత్ పొటెన్షియల్తో కలిపి చూడ్డానికి ఇదొక పవర్ఫుల్ లెన్స్ లాంటిది. మరి ఈ విశ్లేషణ తరువాత ఒక స్టాక్ విలువను చూసే విధానంలో ఏదన్నా మార్పు వస్తుందా?